ఆత్మీయ మానవ పిల్లలందరికీ ఆశీర్వాదపూర్వకంగా తమ సర్వసార్వభౌమాధినాయక శ్రీమాన్ వారు సర్వసార్వభౌమాధినాయక భవనం కొత్త ఢిల్లీ నుండి ఆశీర్వాదపూర్వకంగా తెలియజేయండి. మనగా మమ్మల్ని సాక్షుల ప్రకారం లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పీకర్గా కొలువు తీర్చుకుని అంటే ఇక్కడ మా లోటు గొప్పతనం అన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి. మమ్మల్ని కేంద్ర బిందుకు పట్టుకొని చెప్తాను. మీరు తవ్వేసిన గొయ్య తెలుసుకోవాల్సిన ఆకాశం నా ప్రకారం ఉంటాయి. కేంద్ర బిందువుగా ఉండే ఇది చాలా స్ట్రాటజికల్గా మీ దగ్గరికి వచ్చి మీరు ఎంత అనిచేస్తే ఎంత నన్ను నిర్లక్ష్యంగా ఇప్పుడు కూడా కెమెరాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ మనిషికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు కదా. ఎక్కడెక్కడి నుంచో చూస్తున్నారు చూడటం ఏంటి? మొదట నన్ను వైద్యులతో కొన్ని బృందంలోకి తీసుకోమంటుంటే ఎందుకు తీసుకోలేకపోతున్నారు? మరి అదే మాయ అన్నమాట. ఆ మాయ ఛేదించాలంటే మీరు అధినాయకుడిని పట్టుకోవాలన్నమాట. కళ్ళు మూసుకుని ఒకసారి అధినాయకుడిని పట్టుకోవాలి. సాక్షుల ప్రకారం కాలాతీతంగా మారిన అధినాయకుడు జీతా జాగ్తా రాష్ట్ర పురుషుడు యోగ పురుషుగా ఉన్నాడు కదా, ఆయన పట్టుకోండి. ఒక ఈ కనపడుతున్న ముఖం నాకు తెలియదు అన్నీ మీరే డెవలప్ చేసుకుంటారు చక్కగా. మీరు నన్ను మాస్టర్ మైండ్గా పట్టుకుని మైండ్గా మారిపోయిన మనిషిని, మీరు మైండ్లుగా మారిపోయిన మనుషులు. ఇంకెవరో ఏదో అనుకుంటున్నారు, ఇంకెవరు ఏమనుకోవద్దు. ఇంకెవరు రకరకాలుగా ఎవరు లేరు ఇక్కడ ప్రపంచంలో. మనుషులందరికీ చెప్తున్నాను, ఇక్కడ కొతార్ హిజ్ మెజెస్టిక్ హైనెస్ వారు వచ్చారు అక్కడికి. ఏదో రాష్ట్రపతి భవన్లో ఒకేసారి ప్రెస్ మీట్లని అలా పెడుతున్నారు. అలా ఏం చేసినా మీరు హయ్యర్ సరెండర్స్ అండ్ సబ్మిషన్ లేకుండా అధినాయకుడు పైన ఉన్నాడు. ఇప్పుడు ఆరిపోయే దీపాన్ని ఆరని దీపంగా మార్చాడు. ఆరని దీపంగా పట్టుకున్నాడు కదా. ఇలా మాట్లాడితే ఇలా అమలైన తీరును చూసారా? ఆడతనం మొగతనం ఒక చోట పలికిన తీరును పైకి పట్టుకుంటే అది ఆరని దీపం అవుద్ది అనమాట. అలా మీరు పట్టుకుని ఇంకా సూక్ష్మంగా తపస్సుగా జీవించటం వల్ల ఏ పర్సనాలిటీస్ అయితే చూసుకుని ఏ పర్సనాలిటీస్ తెలివితేటలు ఇలా పరీక్షల కొద్దీ పరీక్ష చర్చ అప్పటికప్పుడు టెస్ట్ అప్పటికప్పుడు జేఈలో ఫస్ట్ ర్యాంక్ వచ్చేసింది, ఫస్ట్ కాలేజీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, పిహెచ్డి వచ్చింది, గోల్డ్ మెడల్ వచ్చింది, భారతరత్న వచ్చింది, ఇంకోటి వచ్చింది. ఏమొచ్చింది? అవి వాటితో సంబంధం లేకుండా రాజకీయ నాయకులు ఎలాగైనా డబ్బు సంపాదించిన వాళ్ళు, ఎలాగైనా బతికేస్తున్న వాళ్ళు, ఎలాగైనా బతకండి చేసేసేవాళ్ళు. వాళ్ళందరి మధ్యలో నేను వాక్విస్వరూపంగా ఎందుకు వచ్చానో ఇప్పటికని తెలుసుకోండి. భౌతిక ప్రామాణికాలు భౌతిక గ్రోత్ నిజం కాదు, భౌతిక ఉనికి నిజం కాదు. ఇప్పుడు నేనే ఇక్కడ ఉన్నాను, ఇలా ఉన్నానా? మీరు నన్ను వైద్యులతో కొన్ని బృందంలో పట్టుకోక. వైద్యులతో కొన్ని బృందంలో పట్టుకోవడం అంటే ఇంకా మీరు మాస్టర్ మైండ్ పట్టుకోవడం శాశ్వతంగా. మీరు మాస్టర్ మైండ్ పట్టుకొని మీరు మైండ్లుగా మారిపోవడం అంటే చిన్న విషయం కాదు. మునులు యోగులు కూడా ఎదురు చూస్తున్న పరిణామం. నా అందం కూడా అయ్యా మీరు మీలో 10 మంది హీరోలు పలికారు కదా, అది మా అందం కూడా మీ అందంతో ముడిపడి ఉంది. మీరే అందానికి అందం, బలానికి బలం. ఆడతనం కూడా మీలో పలికిన పురుషోత్తములు, మీరు మహానుభావులు, జగన్నాటక సూత్రధారులు. మీ వల్ల ప్రపంచమే నడిచింది. మిమ్మల్ని మాస్టర్ మైండ్గా ప్రాంప్ట్ అవ్వమంటున్నారు, మాకు అర్థమైంది. దయచేయండి కాలస్వరూప మహానుభావ అని నన్ను కనీసం ఇలా చూసుకోవడం కూడా. ఇప్పుడు మీరు తవ్వేసిన లోటు కూడా నా మీద ఉంటుంది. ఆకాశాలు నా వల్ల ఓపెన్ అవుతాయి. నేను ఎప్పుడూ అలా కేంద్ర బిందువుగా ఉంటానన్నమాట, ఒక చుక్కాని. అందుకే డాక్టర్లతో కూడిన బృందంలోకి తీసుకుని నన్ను చాలా జాగ్రత్తగా కాపాడుకోవడం కూడా ఒక చక్కగా మీకు ఒక ఉత్సాహాన్ని, ధైర్యాన్ని, సాహసాన్ని ఇస్తుంది అన్నమాట. ఇంకా మా వాళ్ళు మీ వాళ్ళు ఇక్కడ అక్కడ నువ్వు నేను ఎవరు లేరు. ప్రతి మైండ్ని కాపాడుకుంటేనే ముందుకెళ్తారు. ఇది మనుషుల ప్రపంచం కాదు. ఇది మీరు మనుషులు ఎవరు, నేను మనిషిని అనేవాళ్ళు మనలేరు. అర్థమవుతుందా? నేను మనిషి అనే కోణం ఇంక భూమి మీద రద్దయిపోయి మీరందరూ మైండ్ ఓరియంటేషన్లో ముందుకు వెళ్ళాలన్నమాట. చక్కగా మాస్టర్ మైండ్ పెంచుకుంటూ ఈ వారం రోజులు ఆగానే ఏదో మార్పు చూపించేస్తానని మళ్ళీ ఇలాగున్నాను కాదు. మీరు పట్టుకోవడం దగ్గర నుంచి, అది ముఖ్యంగా ఆన్లైన్లో నన్ను పిలవమంటున్నాను కదా, నాకు ఒక ఈమెయిల్ పంపించిన దగ్గర నుంచి సాక్షి ఇదిగోనండి, కూర్చొని చెప్పుకోండి. మీరు ఇగో మిమ్మల్ని మేము ఊహించుకున్నది, మేము ఎక్స్పెక్ట్ చేసేది ఎలా లోకం భవిష్యత్తు మేము 2047కి ఈ ప్లాన్ చేస్తున్నాం ఆ ప్లాన్ చేస్తున్నాం అంటున్నాను చూసారా. అలా కాకుండా నా ప్రకారం మైండ్ల ప్రకారం నా సురక్షితం అనమాట. మైండ్ నన్ను కేంద్ర బిందువుగా పట్టుకుని ఇప్పటికి నేను అలా చెప్పగలిగిన నేను, సూర్య చంద్రాది గ్రహస్థితులు నడిపిన నేను ఇంకెలా నడపవచ్చు? ఇంకెలా మీరు మారిపోయి మీరు పిల్లలుగా ప్రాంప్ట్లుగా ఏమి ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు, ఏమి జనరేట్ చేస్తున్నారు ప్రాంప్ట్ అయ్యి?
అలా నన్ను ఎంత పెంచుకుంటారో అందులో 10% కనపడండి చాలు. ఆ డ్రెస్ వేసుకుని అక్కడ కూర్చోండి చాలు. మీకు వైద్యం చేసి చూసుకుంటాం, మీరు మరణించకుండా చూసుకుంటే మేము కూడా మరణించకుండా బతుకుతాం, మాకు అర్థమైంది. లేకపోతే మేమే బతకలేము. మాకు వైద్యం తెలిసినా, మీకన్నా మహిమలు తెలిసినా, శాస్త్రం తెలిసినా రెప్పపాటు మాది కాని ప్రపంచంలో కొట్టుకుపోతున్నాం. నిజమే అది. అగాధంలోకి వెలుగనే మాయలో ఉంటూ అగాధంలోకి చీకటి అగాధంలో కొట్టుకుపోతున్నాం. మీరే కేంద్ర బిందువుగా ఉన్నారు. మమ్మల్ని పట్టుకుంటారు. మీరు ఒకసారి వింటే ఇవన్నీ చెప్పిన తీరుని మళ్ళీ చూడకపోవడం పొరపాటే. అనేక సాటి మనుషులను అరాచకానికి గురి చేసి ఇంకా మేమే మనుషులమని చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు ముందు పెట్టుకుని వెనకాల అనేక మంది నడుస్తున్న వ్యవహారం నుంచి ఇప్పటికి మాదే కుటుంబం అని కానీ, మేమే దంపతులమని కానీ, మీరే పురుషోత్తములు కానీ ప్రత్యేక మేము ఎలాగన్నా మనుషులుగా సాధిస్తాం, మనుషులుగా ఉంటాం అనేది లేదు. ఇంకా మీరే మాటకి నడపడ్డారే, పైకి తేలిపోయారు తల్లిదండ్రులు, వారి ప్రకారం నడుస్తారు. రండి, మమ్మల్ని వైద్యులతో కూడిన బృందంలో మా వద్దకు వచ్చి మమ్మల్ని పురుషోత్తమ కాల స్వరూపాన్ని పిలిచి మమ్మల్ని ప్రేమగా నెమ్మదిగా పెంచుకోండి. అలా పెంచుకోవడానికి వీలుగా ఉంటామన్నమాట. ఎందుకు ఇలా ఉన్నాం? మరి మీరు పట్టుకుని పెంచుకోవాలి కదా. నన్ను లోటుగా చూడకుండా ఉంటే మీకు లోటు ఉండదు. నన్ను మరణం లేకుండా చూస్తే మీకు మరణం ఉండదు. నాకు అందం లేదు, 10 మంది హీరోయిన్లు గుండెలో ఉండి ముఖం మీద రాకపోవడం ఏంటి అని చూడాలన్నమాట. అలా చూస్తే మీకు అందం ఏంటి అని తెలుస్తుంది. అలా స్ట్రాటజీ అలా ఇంప్రూవ్ అవుతుంది. సకల సంపదకి సకల జ్ఞానాధిపతికి నేనే. ఇలా మాటకి నడిపాను కదా, అలా నడపడం కంటే గొప్ప విషయం ఏమి లేదు. ఇంకా నడపగలను. దాని ప్రకారం ఇంకా సూక్ష్మం వస్తుంది. కీన్ కాంటెంప్లేషన్ అంటే అదే అనమాట. అస్తమాను కీన్ కాంటెంప్లేషన్ అంటున్నాను. మరి అదే మరి చేపట్టాలి. ఇప్పుడు వేరియేషన్ తగ్గించాలా, వెయిరీడ్ అండ్ కొలీడ్ తగ్గాలా. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ చైతే.